వచ్చింది సంపద సృష్టి అని మళ్ళీ ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఎంత అన్యాయం అంటే ఎవరు చూడరనుకుంటున్నారా? ఏం ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇంకా దాని తర్వాత చూస్తే పోయిన సంవత్సరానికి ఏప్రిల్ 24కు ఏప్రిల్ 25కు ఈ రెండు లెక్కేస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం ఎంత ఉందండి? 24లో 7,483 కోట్లు అయితే 25 ఏప్రిల్లో 6,569 కోట్లు, అంటే ఎంత? -12%. ఏదైతే పన్నేతర ఆదాయం ఉందో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏప్రిల్ 2024లో 442 కోట్లు అయితే ఏప్రిల్ 2025లో 345 కోట్లు, అంటే -22%. పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం రెండు కలిపి రాష్ట్ర ఆదాయం లెక్కేస్తే ఏప్రిల్లో 7,925 కోట్లు 24 ఏప్రిల్ అయితే ఇప్పుడు 6,914 కోట్లు, -12%. -12% ఆ ఒక్క నెల పెట్టుకొని మీరు బయటికి చెప్పడం మాత్రము అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు చాలా విచిత్రమైన ఇది సిస్టమ్కి వచ్చినారనమాట. ఇక్కడ చూడండి, ఇది కాక మళ్ళీ ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి? డిఎస్ సంగతి ఏమైంది? అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ అని నేను చెప్తా, కరెక్ట్ లెక్క చెప్తా. ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు, మీకు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, పాపం ఒక సామాన్య రైతు సామాన్య కార్మికుడికి తెలిసొచ్చు తెలియకపోవచ్చు, మీరు చూడాలా. ఇటు చూడండి, రాష్ట్రము విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్. పబ్లిక్ అకౌంట్ అంటే ఏమి? ప్రావిడెంట్ ఫండ్ కానీ, మీరు స్మాల్ సేవింగ్స్ అంటే మీరు ఏదైతే పొదుపు చేసుకుంటారో పొదుపు కానీ, స్మాల్ సేవింగ్స్, ప్రావిడెంట్ ఫండ్, డిపాజిట్స్, ఈ మూడు కలిపి పబ్లిక్ అకౌంట్ అవుతుంది. అంటే మేజర్గా దీంట్లో మీ డబ్బులు ఉంటాయి, ఎంప్లాయీస్ డబ్బులు. మీ డబ్బులు రాష్ట్ర ఖజానాలో పడతాయి. రాష్ట్ర ఖజానా దాన్ని దేనికో దానికి వాడుకుంటుంటారు, మళ్ళీ మీకు వాపసు ఇస్తుంటారు. అయితే ఆ డబ్బులు మీవి. అప్పుడు ఏదో ప్రావిడెంట్ ఫండ్ వాడినారు అని ఎలక్షన్ ముందర చెప్పినారు కదా, ఇది వాస్తవం చెప్తాడు. రాష్ట్రం విభజన జరిగినప్పుడు 37 మార్చి 2014 నాటికి ఎంత ఉన్నింది పబ్లిక్ అకౌంట్లో? 32,997 కోట్లు. 32,997 కోట్లు. అందులో అంటే ఇది తెలంగాణ ఆంధ్ర కలిపి. అందులో ఆంధ్ర భాగం వచ్చేసి 19,138 కోట్లు. 19,138 కోట్లు. 2014 నుంచి 19 మీరు పరిపాలన చేసిన తర్వాత మీరు దిగిపోయే నాటికి